యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పు. దోశలు వేయాలి మరి, దోశలు వేయాలి. నాకు చాలా సుదీర్ఘమైనటువంటి మీ ప్రాంతంలో మీరు నన్ను ఆస్వాదించి ఎంపీడీసీగా గెలిపించిన ప్రాంతం కాబట్టి అప్పుడు నేను సైదాపురం నైనా ఈడ తీసుకొచ్చి మా శివన్న బెజగం శివకుమారు తమ్మి నేనున్నారా ఈడ గెలిపిస్తానని చెప్పి నన్ను గెలిపించి ఎంపీడీసీగా అదేవిధంగా ఇలా ఎమ్మెల్యేగా కావడం కారణం కూడా నిజంగా ఈ వార్డు సభ్యులను తెలియజేస్తూ మా గాంధీ కుటుంబం, మా గాంధీ కూడా ఇక్కడ నిబంధనలు కూడా అంటున్నాడు. గతంలో వార్డు మెంబర్గా గ్రామ పంచాయతీలో ఈ ప్రాంతానికి చక్రపాణి గారు, అదేవిధంగా మా గురువారిలు, మా పెద్దలు డాక్టర్ సిమే డాక్టర్ కూడా ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత ప్రజలు సుపరిచితం. ఇప్పుడు గిరన్న ఆయన బాధ్యతలు తీసుకొని ప్రతి కుటుంబానికి నేనున్నా అని చెప్పి అండగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా పెద్దలు మా రమేష్ అన్న గారు, మా నాగేంద్రన్న గారు, అదేవిధంగా రాజు గారు, మా రమేష్ అన్న అయితే నా ఎలక్షన్లలో ఊరూరు తిరిగిండు. ఎంతమంది కోంటోళ్ళు ఉంటో అంతమంది కోంటోళ్ళు ఏకం చేసిండు. ఆయన కింద కుమార్తెలను అందరిని ఏకం చేసి ఒక బీసీ బిడ్డకి 50,000 మెజార్టీ ఇచ్చినటువంటి కానీ 12 వార్డులలో ఇందిరమ్మ రాజ్యం, ఇందిరా కాలనీ మంచి మెజార్టీ ఇచ్చిన మెసేజ్ మన యాత్ర మున్సిపాలిటీలో పోవాలి. ఆ అమ్మ పేరు ఇందిరమ్మ పేరు పెట్టుకున్నందుకన్నా ఆ ఇందిరా కాలనీ, పాతగుట్ట, ఇక్కడ మనం ప్రశాంత్ నగర్ 3 కాలనీలో మంచి మెజార్టీ ఇస్తారన్న నమ్మకం నాకుంది. నేను ఆ రోజు మీ బిడ్డగా మీ ఇంద్రనగర్, ఇక్కడ ప్రశాంత్ నగర్, పాతగుట్టకు వచ్చినప్పుడు నన్ను మంచి మెజార్టీ గెలిపించినటువంటి మా అక్క చెల్లెలు, మా తల్లి, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను మన యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు అభ్యర్థిగా మీ సాధునేని ధనలక్ష్మి మధుకర్ నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయనప్పుడు అక్కడ రోడ్డు సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, స్ట్రీట్ లైట్లు సరిగ్గా లేవు. మన ఎమ్మెల్యే గారైన బీర్ల ఐలయ్య గారి సహకారంతో మీకు రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ సమస్యలు
వీధి లైట్లు పెట్టిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి ఇంకా అందట్లేదు. మళ్ళీ రెండో విడత మనకు మార్చిలో వస్తాయి. అప్పుడు ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను. అనగా నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీకు అర్ధరాత్రి ఇంటికి వచ్చినా గానీ, ఫోన్ చేసినా గానీ, ఏ ఆపదకైనా మీ కష్ట సుఖాలలో తోడుంటానని నేను హామీ ఇస్తున్నాను. 9వ వార్డు మాది పాతగుట్టనే, మా ఇల్లు ఇక్కడే, మావన్నీ ఇక్కడే. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటా. మీకు ఏ అవసరం వచ్చినా నేను చేస్తాను. ఎవరు ఏ చెప్పినా వినకండి దయచేసి. గుట్ట మున్సిపాలిటీ 11వ వార్డు ప్రజలకు మనవి ఏమనగా, అమ్మ ఈ 11వ వార్డులో ఏ సమస్య ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, నల్లాలు కానీ ఏవి లేకపోయినా నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. నేను గుండ్లపల్లిలో 8వ వార్డులో చేసిన అభివృద్ధి పనులు చూడండి. ఎవరో మాయామాటలు చెప్పి ఆయన ఇక్కడ స్థానికుడు కాదని అంటున్నాడు. ఇక్కడ ఎవరు కట్టినప్పుడే మా తాత ఆ ప్రశాంత్ నగర్లో సిద్ధార్థ స్కూల్ అని మీకు అందరికి తెలుసు. ఆ సిద్ధార్థ స్కూల్ మాదే. మొట్టమొదటిలో ఇక్కడ కటిక నర్సోజీ మా తాత కూడా వార్డు మెంబరే. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్గా చేసిన. ఇక్కడ ఏమి చేయాలనేది నాకు పూర్తి అవగాహన ఉంది. మీ అందరికీ ఎప్పటికప్పుడు వెళ్ళవేళ ఉండి మీ సమస్యలను తీరుస్తానని. వార్డులో 11వ వార్డుకు సంబంధించి మాకేంటంటే కొన్ని సీసీ రోడ్ల విషయంలో కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు వచ్చాయి, కొన్ని గల్లీలో సీసీ రోడ్డు రాలేదు. నెక్స్ట్ మెయిన్ రోడ్డు పెద్ద విశాలంగా చేసిన తర్వాత మెయిన్ రోడ్డుకి సందులకు ఉండే అలైట్మెంట్ మొత్తం పోయింది. దానివల్ల కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మా ఇండ్లు గుర్తుపట్టాలంటే కూడా గుర్తుపట్టే పరిస్థితి అయిపోయింది. దానికి తోడు మార్కెట్ యార్డ్ ఉంటే మాకేంటంటే మార్కెట్ యార్డ్ వారి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ. దీనివల్ల వచ్చేటువంటి వాసన ఏదో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళు అన్నింటినీ కూడా చాలా అనారోగ్యం పాలు చేస్తున్నది. ఇట్లాంటి విషయాల్లో శానిటైజర్ బాగా పెంచుకోవాల్సి వస్తుంది. అది కాకుండా రాత్రిళ్ళు ఇది క్షేత్రం కాబట్టి ఇక్కడికి ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి లాడ్జీలలో వాటర్లో ఉంటారు కాబట్టి స్థానికంగా ఉండే వాళ్లకు రక్షణ విషయంలో ప్రతి కూడలలో కెమెరాలు ఏర్పాటు చేస్తే అది ఏమన్నా రక్షణంగా ఇబ్బంది అయినా సరే మా అందరికీ ఎదుర్కొంటుంది. అది కాకుండా ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రభుత్వ పథకాలలో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, లేకపోతే పెన్షన్